పీఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో అంతిమ యాత్రకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లే రహదారి దశాబ్దాలుగా అధ్వానంగా తయారవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఆ రహదారి బురదమయంగా మారి పాదచారులే అడుగు తీసి అడుగు వేసేందుకు ఇబ్బంది పడుతుంటే అంతిమ యాత్రను సాగించేవారు శవపేటికను మోస్తూ ఆ బురదలో పడరాని పాట్లు పడుతున్నామన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ ఊరి శ్మశాన దారికి మాత్రం మోక్షం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం శ్మశానానికి వెళ్లే దారి మాత్రమే కాకుండా రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు కూడా ఉపయోగించే ప్రధాన మార్గమని, నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై గతంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు పర్యటించిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దయచేసి తమను ఆదుకోవాలని, తక్షణమే ఈ రహదారిని మంజూరు చేసి కనీసం సిమెంట్ రోడ్డు వేయించాలని వారి డిప్యూటీ సీఎంను కోరారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అర్జెంట్గా ఈ రోడ్డుని వేయకపోతే ఏంటి వ్యవసాయాలు పెట్టుకునే టైం అమ్మా ఏంటండి. కావున మీరు అన్నీ స్పందించి ఈ రోడ్ని మీరు ఎంత త్వరగతిని పూర్తి చేస్తే అంత మంచి జరుగుతానండి జనాలకి. ఇటు ఎంతో కదండి, 1 కిలోమీటర్న్నర పోతే సరిపోతుందండి. గత 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది అండి. పిండి పట్టుకెళ్దామంటే దారి లేదు, చేలోకి వెళ్దామంటే లేదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారు దీన్ని అన్నీ చర్య తీసుకుని ఆఫీసులను పంపి కొంత ఎస్టిమేషన్ వేయించి శాంక్షన్ చేసేయండి. కలెక్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరినీ వేడుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఏదో నా స్వార్థం కోసం కాదు, ఇది ఊళ్ళో 4 ఊళ్ళు అనుసంధానమైన రోడ్డు అండి. ఇటు దొంతమూరి, తిమ్మాపురం, రాయవరం, వెల్దుర్తి మీదుగా కిల్లంపూడి పోయే రోడ్డు అండి. 2001 నుంచి 2010 దాకా బాగానే ఉందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పనికార పథకం టైంలో రోడ్డు చేశారు. తర్వాత ఇంకా 15 సంవత్సరాల నుంచి మురగల్లోనే పడిపోతున్నామండి. కావున మీరు అన్నీ సీసీ రోడ్లుగా వేస్తున్నారు కాబట్టి సీసీ రోడ్డు అన్నా వేసి మాకు విముక్తి కల్పిస్తారని కోరుకుంటున్నాను.